యదా పుత్ర మిత్రాదయో మత్స కాశీ హృదాచ్యస్య హాకీదృశీయోత శంతి. స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి, అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడండి, మంచి మంచి అంచుల పంచెలు కట్టుకునేవాడండి, మెత్తటి పరుపుల మీద కూర్చుని ఉపన్యాసాలు చెప్పేవాడు, ఎంతమందితోనో నమస్కారాలు అందుకున్నవాడు, వాడిని ఇంత దారుణంగా నేల మీద పడుకోబెట్టేస్తారా చాప్ మీద అని వాళ్ళందరూ అంటుంటే, అవి నీ చెవిన పడిపోతుంటే, నీకు లోపల భయం కలిగిపోతుంటే, నిన్ను రక్షించిన వాడన్నవాడు ఉండడు, భయపెట్టేవాడే. అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే. అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి, స్వామి తదాదేవ దేవేశ గౌరీశ శంభో. స్వామి, నా లోపల ఊపిరున్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము ధ్యానమునందు నీకు కనపడాలి. ఈశ్వర వచ్చేస్తున్నానయ్యా అని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి, మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వర పాదముల యందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల వారు. దానికి సాధన అవసరము. మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి. కానీ సాధన నువ్వే చేసుకోవాలి, నామం నువ్వే చెప్పుకోవాలి. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, మీ ఆవిడ తింటే నీకు కడుపు నిండదు. నీకు దగ్గు వస్తే నువ్వు మంది వేసుకోవాలి, మీ అబ్బాయి వేసుకుంటే నీకు తగ్గదు. నువ్వు యమయాతన పడకుండా ఉండాలంటే నువ్వు నామం చెప్పుకోవాలి, నువ్వు ఈశ్వరార్చన నిపుణుడవు కావాలి. లేకపోతే పాడైపోయేది నువ్వే. ఈ అనుబంధాలన్నీ మహామృత్యు కాలం వరకే, తర్వాత ఎవ్వడూ పలకరించడు, జాగ్రత్త స్మా అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడితే ఈయనకి విపరీతమైన భయం వేసేసింది. ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్థం కాక అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటైపోయింది. అందుకని భగవంతుణ్ణి పిలవలేదు. మీరు బాగా ఎర్రసిరాతో స్కెచ్ పెన్నుతో ఇలా చేత్తో పట్టుకుని గంటంతో గీసినట్టు అండర్లైన్ చేసి రాసుకోండి. అజామిళోపాఖ్యానంలో భగవంతుడిగా నామము చెప్పలేదు అజామిళుడు. భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. పోతన గారికి వ్యాసుల వారికి పక్షపాతాలేం ఉండవు, యథార్థమును చెప్పేస్తున్నారు. కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు, వాడి మీద మనసుండిపోయినది. ఇదొక దరిద్రం మనుష్య జన్మెత్తిన వాడికి. ఎవరి మీదో ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది. ఈశ్వరుడి మీదకి పెంచు కూడా వ్యామోహాన్ని. కాబట్టి ఏమైంది, ఆ చిన్న కొడుకు మీద ఉండిపోయింది. అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు. అందుకని ఏమన్నాడు, భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. ప్రయత్నపూర్వకంగా చెప్పలేదు. ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొణిగాడు. ఏమని, నారాయణాయటంచు, నారాయణ అన్నాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇందుకని ఇప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో, ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు. ఏమిటి ఆ విషయం? నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి అక్కడ నిలబడ్డారు. వాళ్ళు సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్న వారై, జ్యోతిర్మండల స్వరూపులై, చక్కటి చిరునవ్వులు చిందిస్తూ పట్టు పీతాంబరాలు కట్టుకుని నలుగురు వచ్చి అక్కడ నిలబడి యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలన్నారు. మీరెవరన్నారు? మేము చెప్తాం, ముందు తీయండి ఆ పాశాలన్నారు. ఆ పాశాలు విడిపించేశారు. విడిపించేయగానే ఈయనకు పూర్వపు ఓపిక వచ్చింది. ఇది బయట వాళ్ళకి వినపట్టలేదు, తను వింటున్నాడు. వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవరి మహాపురుషులు? నా అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు. బ్రాహ్మణ కులంలో పుట్టాను, నా తండ్రి ఉపనయనం చేశాడు, గాయత్రి నేర్పాడు, వేదాలు నేర్పాడు, ఉపనిషత్తులు నేర్పాడు, భ్రష్టుడనైపోయాను, ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను, వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు, వాళ్ళ ధనమంతా అపహరించేశాను, విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను, బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి. నా అంతటి ద్రోహి ఉండడు. వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష. మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తున్నాడు. వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు. అయ్యా, వీడెవరో తెలుసా? వీడి జీవితం అంతా ఇప్పుడే కదా మీరు విన్నారు. అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి? మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు వదలమంటున్నారు? మీరెవరని అడిగారు.
వాళ్ళన్నారు, మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు. మేము శ్రీవైకుంఠం నుంచి వచ్చాం, మేము విష్ణువు యొక్క దూతలం, స్వామి ఆజ్ఞ అయింది అజామీలుణ్ణి విడిపించండి అని, అందుకని వచ్చాం అంటే వాళ్ళన్నారు, ఇది ధర్మమా? ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతామని అడిగారు. ఇది ధర్మమో అధర్మమో? ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు యొక్క భటులు కదా మీరు. మేము అడిగితే మేమేదో పక్షపాతంతో మేము విడిచిపెట్టమన్నాం కాబట్టి మాకు అనుకూలంగా మాట్లాడామని మీరు అనుకుంటారు కదా. అందుకని మీరు వెళ్ళి యమధర్మరాజు గారిని అడగండి. అయినా మీరు అడిగారు కాబట్టి ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి అని. ఎంత చిత్రమైన మాట చెప్పారో చూడండి. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మలయందు చెందు పాప నివహంబుల యయాచితంబైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామృత్యు కాలమునన్ ప్రజ్ఞానమతిన్ ఏం చేశాడు అంటే, ఆ హరినామ సుధామయ సంభూత విభూతికాక్షర మహాద్యుతి సంహతిన్, ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మలయందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామతి అయి మహామరణ కాలమునన్. ఎంత గొప్ప పద్యమో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు, మేము ఇతని యొక్క కోటి జన్మల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాం. దీన్ని మహామరణ కాలమని పిలుస్తారు. అంటే అంత్యమునందు శరీరములోంచి ప్రాణోత్క్రమణము జరుగుతున్న సమయంలో ఈశ్వరుడు యొక్క నామమును ఇతను పలికాడు. అదేమైంది? సుధామయాద్భుత విభూతికాక్షరహితి సంహతిన్, అమృత భాండమది. ఆ అమృత భాండమును ఇతను స్పృశించి తాగినట్లే. అంత్యకాలమునందు మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. అప్పుడు ఉత్తప్పుడు అందరూ ఈయన చాలా గొప్ప ఆఫీసర్ గారండి, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి, క్యాపబుల్ డిస్పోజర్ అండి, లేకపోతే మంచి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నవాడండి, మ్యాన్ విత్ విజ్డమ్ అండి, ఇన్ని అడ్జెక్టివ్స్ వేస్తారు. ఇవన్నీ ఎవరికి చెందే? లోపల ఉన్న భాష ఆత్మకి చెందే. ఈశ్వరుడు విభూతిని కటాక్షిస్తున్నాడు. అతనిచ్చుకుంటున్న విభూతి ఏది ఎవ్వరికి తెలియదు. ఏదా విభూతి? మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, ఈశ్వరనామము చెప్పగలవా? చెప్పాడయా అజామీలుడు. అందుకని ఏమైంది? హరినామ విభూతికాక్షర హేతి సంహతిన్, ఆ శ్రీహరి యొక్క నామమును పలికినటువంటి కారణము చేత కోటి జన్మల యొక్క పాపరాశి ధ్వంసమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇతని అకౌంట్లో మీరు తీసుకెళ్ళడానికి కావలసిన అర్హత లేదు, మేము తీసుకెళ్ళడానికి కావలసిన అర్హతే ఉంది. కాబట్టి మీరు తీసుకెళ్ళకూడదు అంటే వాళ్ళన్నారు, అదేమిటి మరి వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయి అన్నారు. అంటే వాళ్ళు చెప్పారు, బ్రహ్మహత్య అనేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. ఎటువంటి మాటలు వేసేశారో చూడండి. బ్రహ్మహత్య అనేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్పగత సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. అక్కడతో సరిపోలేదు. తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దాంతోపాటు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిర్విచార మహాసమాధి స్థితిని పొందు బ్రహ్మాది సురలకు అందరాని నిఖిల సామ్రాజ్య మోక్ష పదవులకు అర్హంబు హరినామ సంకీర్తనములు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. బ్రహ్మహత్య అనేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. మామూలు పాపాల గురించి మీరెందుకు మాట్లాడతారయా? బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలు ఉన్నాయి కొన్ని. అటువంటి మహాపాతకములు ఏ ఉన్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరణ్యములను పెంచుకున్నవాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడో. అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే ఇంత పెద్ద అరణ్యము ఒక్క కార్చిచ్చు నిప్పురవ్వ పుడితే కాలిపోయినట్టు కాలిపోయాయి. బ్రహ్మహత్య అనేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప సంయుత విషసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువు పట్ల చేసినటువంటి ద్రోహమనేటటువంటి భయంకరమైన సర్పముల పట్ల నెమళ్ళు హరినామ కీర్తనములు. ఆ పాపములను చంపేస్తాయి. కాదు కాదు, తపనీయ చౌర్య తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. ఎంత చీకటిని కూడా సూర్యకిరణాలు విచ్చుకుపోయేటట్టు చేసినట్టు
ఈ హరినామ కీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించిపోతున్నాయి. అందుచేత ఇతను చేసినటువంటి పుణ్యము సామాన్యమైనటువంటి పుణ్యము కాదు. చేయకూడనటువంటి గొప్ప పాపము ఒకటి ఉన్నది. ఏదేది? మధుపాన కిల్బిష మదనాగ సమితికి. మధుపానం అంటే సారా త్రాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి దోషమనబడేటటువంటి ఏనుగుల వంటి పాపములకు సింహముల వంటివి హరినామ కీర్తనములు. నహిత యోగోగ్ర, గొప్ప యోగము చేత బ్రహ్మాది దేవతలు పొందరా అన్నటువంటి స్థితిని హరినామ సంకీర్తన చేత మనుష్యుడు పొందుతున్నాడు. ఆ హరినామ సంకీర్తనము ఎప్పుడు చేయవచ్చు? ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, మీరు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు. మీరు స్నానం చేసి శుచి అయి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు. మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి, కుదరదయా. నా రుద్రో రుద్రమర్చయేత్, నువ్వు ముందు శివుడవైతే శివాభిషేకం చెయ్యొచ్చు, అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు. తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ యందు న్యాసం చేస్తారు. మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలున్నాయి. శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు. పువ్వు బోర్లించి అభిషేకం చేశావు, ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి, అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి. ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి. ఆ అభిషేకానికి అనేక నియమాలున్నాయి. ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు. నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు, నువ్వు దగ్గకూడదు, తుమ్మకూడదు. నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితోన్నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు, నీకు మళ్ళీ జీరోకి వస్తుంది. కాబట్టి నువ్వు స్నానం చెయ్యాలి, లేకపోతే కుడి చెవు మీద చెయ్యి వేసుకుని మళ్ళీ చెయ్యాలి. ఇన్ని అల్లర్లున్నాయి. కర్మ అంత తేలిక కాదు. కాబట్టి నీకేమవుతోంది? నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు. ఒకవేళ చచ్చి చెడి ఓ 4 మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి 2 మార్కులు భారీకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఉన్నవి 2 మార్కులు. కాబట్టి ఏమవుతోంది? ఆఖరికి 2 మార్కుల పుణ్యం రోజు 2 లక్షల మార్కుల పాపం. కాబట్టి ఎప్పటికి నీ పాపం పోతుంది? ఎప్పటికి నువ్వు అంత పుణ్యం సంపాదిస్తావు? కాబట్టి నీ వల్ల కాదు.